సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ఇప్పుడు నేను మీకు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం 1999 1 జూన్ 2000 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం గురించి సూక్ష్మంగా చెప్తాను. అది చిన్న చట్టం, అసలు గట్టిగా అయితే 49 సెక్షన్లు ఉన్నాయి. దానిలో కొన్ని తీసివేసి కొన్ని కలిపినా కూడా ఫైనల్గా 43 సెక్షన్లు లేదు. అయితే దానికి రోజు అటు కేంద్ర ప్రభుత్వం వారు రూల్స్ నోటిఫై చేస్తారు సందర్భాన్ని బట్టి, అదే రోజు రిజర్వ్ బ్యాంక్ వారు రెగ్యులేషన్స్, అలాగే మాస్టర్ డైరెక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, సర్క్యులర్స్, ప్రెస్ నోట్స్లో పొందుపరిచిన అన్ని విషయాల్ని మాస్టర్ డైరెక్షన్ ద్వారా క్రోడీకరిస్తారు రిజర్వ్ బ్యాంక్ వారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ. రిజర్వ్ బ్యాంక్ మ్యాక్సిమం పెనాల్టీస్ వేస్తుంది, కానీ జైలు శిక్ష వేసే అధికారాలు రిజర్వ్ బ్యాంక్ చట్టంలో రిజర్వ్ బ్యాంకుకు లేవు. సో ఈడీ అంటే పేపర్స్ చదివేవారు అందరికీ అవగాహన ఉంటుంది. సిబిఐ కంటే చాలా అధిక అధికారాలు ఉన్న సంస్థ. మామూలుగా ఒక సిబిసిఐడి కేసు, ఒక ఏసీబీ కేసు, ఒక సిబిఐ కేసులో ఆ పార్టీ సాక్ష్యం నమోదు చేయాలంటే ఆ నేరం ఎవరి మీద అయితే ఆరోపించబడిందో వారిని తగు మ్యాజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టి సెక్షన్ 164 ప్రకారంగా అక్కడ నమోదు చేయాలి. అప్పుడు మాత్రమే దానికి విలువ. వెరాజ్ ఈడీ ఆ పవర్ కూడా ఉందంటే జడ్జెస్ పవర్స్ కూడా కొన్ని వారికి బదలాయించారు. అలాగే ఈడీకి ఉన్న ఇంకొక ఇదేంటంటే మనకి గమనించుకోవాల్సింది, ఈడీకి ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాథమిక విచారణ ప్రకారం వారికి ఏదో సమాచారం వచ్చింది, ప్రాథమిక విచారణ చేశారు, వారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మనిషి ఆరోపణ కాదు, ఇతను నేరస్తుడు అని భావన వచ్చారు. ఫైనల్గా తేల్చాల్సింది కోర్టే. కానీ వారికి ఆ అండర్స్టాండింగ్ రాగానే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసేయచ్చు. తరువాత అతనికి ఉన్న ఆస్తులు అటాచ్ చేసేయచ్చు. అదే మిగతా ఇందాక చెప్పిన నేను అదర్ పోలీస్ ఏజెన్సీస్ అవన్నీ కోర్టు దృష్టిలో పెట్టి కోర్టు వారు న్యాయమూర్తులు దానికి సమ్మతి తెలిపితేనే, వారు దాని మీద సాటిస్ఫై అయిపోతేనే ఆ పని చేయగలరు. ఈడీకి అది అవసరం లే. సో ఇది ఒక రకంగా విస్తృత అధికారాలు గల సంస్థ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలో రూపొందించిన విషయాలు చాలా చిన్న మాట ఒకటే చెప్తాను. విదేశీ మారక ద్రవ్య నిర్వహణలో 199 మంది మనం పొరపాట్లు చేస్తున్నాం. మనకి గుడివాడలో చూసుకుంటే ప్రతి రోడ్డులో ఒక ఎన్ఆర్ఐ ఉంటారు. మన పిల్లోడు అమెరికా చదువుకోవటానికి వెళ్ళటమో, అమెరికాలో ఉద్యోగం వస్తే వెళ్ళటమో, లేదా ఏ ఇతర దేశానికో వెళ్ళాడు. ఆ వెళ్ళేప్పుడు అతనికి ఇండియాలో ఉన్న బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ని డొమెస్టిక్ రెసిడెంట్ అకౌంట్ అంటాం, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్గా మార్చమని బ్యాంక్ మేనేజర్ గారికి కాగితం తెలియపరచాలి దరఖాస్తు. తెలియపరచకపోతే ఈ చట్టంలో శిక్ష ఉంది, పెనాల్టీ ఉంది. ఇది అతి సూక్ష్మమైనది. ఇది మనం కేబుల్ ద్వారా ఈ చట్టం అంతా చెప్పలేము. కాబట్టి నా యూట్యూబ్ వీడియోస్ ఇప్పటికి 9 వీడియోలు రికార్డ్ చేశాను. అంటే అది మొత్తం 15 చాప్టర్స్లో 5 చాప్టర్స్ వరకు ఇప్పటివరకు నేను వీడియోలు రికార్డ్ చేశాను గత 2 నెలల్లో. కొన్ని గంట ఉన్నాయి, కొన్ని 20 నిమిషాలు ఉన్నాయి, కొన్ని అరగంట ఉన్నాయి. ఆ టాపిక్ అయ్యే వరకు ఆ వీడియో కంటిన్యూ చేశాను. ఈ ప్రాథమికంగా చేయాల్సిన విషయాలు తెలుసుకోవటానికి మీరు ఆ వీడియోస్ చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి రాఘవేంద్ర ప్రసాద్ మండవ 4024 2024 సంవత్సరం. బట్ 40 అనేది మరి వారు ఎందుకో 4 పెట్టారు. నేను రికార్డ్ చేసింది మొన్న, అంటే నాకు యూట్యూబ్ 24 నుంచి ఉంది. నేను రికార్డ్ చేసింది లాస్ట్ 2 మంత్స్లో. ఫేమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ని బ్రీఫ్గా FEMA అని పెట్టాను. ఆ సిరీస్, ఆ టాపిక్లో, ఆ వీడియోలో ఏం టాపిక్ ఉంటుందో కూడా అక్కడ రాసి ఉంటుంది. మాకు కావాల్సిన టాపిక్ ఉన్న వీడియోనే మీరు ఓపెన్ చేసి దాన్నే వినవచ్చు. 9 వీడియోలు రికార్డ్ చేశాను. సో నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, కంప్లయన్స్ విత్ లా. అది ఏ చట్టమైనా, లేకపోతే లేబర్ కోడ్ స్మూత్ అయినా,
అదే మన సేవ్ చేస్తుంది. వృక్షో రక్షతి రక్షిత లాగా మరి మీరు మనశ్శాంతి పొందుతారు. పెనాల్టీలు, ఫైన్లు, ప్రాసిక్యూషన్లు మనకి అవసరం లేదు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. నమస్కారం.